వచ్చాయి మీ రోజులు? ఎక్కడ వచ్చాయన్న? వచ్చాయి కదా, 2014లోనే మీ రోజులు వచ్చేసాయి కదా. అంటే మా రోజు అంటే ఏంటి? మీ రోజు అంటే తెలంగాణని ఏదైతే ఆకాంక్షించారో మీరు, ఈ రోజులు కావాలి, మేము కలలు కన్నా తెలంగాణ కావాలి, మా తెలంగాణ కావాలి, ఆంధ్రులు మొత్తం దోచుకుపోతున్నారు, మా సంపదను దోచుకుపోతున్నారు, మా నిధులు దోచుకుపోతున్నారు, మా ఉద్యోగాలు దోచుకుపోతున్నారు అని ఆ రోజు గట్టిగా నినదించి గట్టిగా ఉద్యమాలు చేసి పోరుబాటు ప్రతిరోజు కూడా రోడ్లపై ఉండి ఉద్యమాలు చేస్తూ చివరికి ఢిల్లీ పెద్దలను కూడా గడగడ వరిగింపజేసి మీరు కలలు కన్నా తెలంగాణ తెచ్చుకున్నారు కదా. అంటే మీ రోజులు వచ్చినట్లనే కదా. అవుతారే? మేం కలలు కన్నా తెలంగాణ చంద్రశేఖరరావు వెళ్ళే తెలంగాణ కాదు. చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు చేయి పట్టుకొని కలుపుకొని వ్యాపారాలు బిజినెస్లు చేసుకునే తెలంగాణ కాదు మేము కలలు కన్నది. వాళ్ళకి ఎక్కడున్నాయి వ్యాపారాలు? వాళ్ళకి ఎక్కడ వ్యాపారం ఉన్నాయి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు అది వేరే సబ్జెక్టు. అది మీకు తెలుసు, మాకు తెలుసు, ఈ సమాజానికి తెలుసు ఎవరి వ్యాపారాలు ఏంటి, ఎవరి వాటాలు ఏంటి అనేది. కానీ వ్యాపారాలు ఉంటే ఓటుకు నోటు కేసు విషయంలో అంత పెద్దగా ఎందుకు లేస్తుంది దుమారా? ఓటుకు నోటు కేసు విషయం అనేటువంటి విషయం సందర్భం పక్కకు పెడితే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు అనధికారికంగా తెలంగాణ రాష్ట్రం సంపదంతా సీమాంధ్ర పాలకులు దోసుకపోతురు అని చెప్పి ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి నేతలందరూ మాట్లాడినటువంటి వాళ్ళు. ఈ విషయాన్నే ప్రజలకు ఎక్కువ నింపి, అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే మన భూములు వస్తాయి, నీళ్లు నిధులు నియామకాలు, ఈ 3 ఎజెండాలతో సాగినటువంటి పోరాటం కేవలం సీమాంధ్ర పాలకులు పోయి తెలంగాణ దొరల చేతులకు తెలంగాణ వచ్చింది తప్ప తెలంగాణ బడుగుల చేతుల్లోకి తెలంగాణ మెజార్టీ పీపుల్ తెలంగాణ కోసం త్యాగాలు చేసిన బిడ్డలకు ఇక్కడ ఏమీ రాలే. కానీ తెలంగాణ ప్రజలే కదా మీరు చెబుతున్న దొరగారి చేతికి పగ్గాలిచ్చింది. అదే ఏనండి ఒక మాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకునే దాంట్లో 1200 మంది అమరులు త్యాగాలు చేశారు. కేసీఆర్ అనేటువంటి అతను తెలంగాణ కోసం మాట్లాడినటువంటి ఒక ఉపన్యాసకుడు మాత్రమే, తను ఉద్యమకారుడు కాదు. తెలివిగా ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్గా వచ్చిందో, మంత్రి పదవి రాలేదనే దాంతో బయటికి వెళ్ళి కొంతమంది ఉన్నటువంటి వాళ్ళతో పోగు చేసి టీఆర్ఎస్ లాంటి ఒక సంఘం పెట్టిన తర్వాత అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రేడు, నిర్బంధ కాలం, ప్రజా సంఘాలను ఎక్కడికి అణచేసేటువంటి పరిస్థితి, ఈ పరిస్థితిలో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఒక వేదికగా ఇదే నిలబడ్డది కనుక బయట ఉంటే నక్సలైట్లను తీసుకుపోయి చంపేస్తుండ్రు. తెలంగాణ కోసం మాట్లాడితే బెల్లెళ్తాను 18 ముక్కలు నరికిర్రు. తొరుగురులో ఐలన్న అనేటువంటి ఒక కళాకారుడిని తీసుకుపోయి పద్మాక్షి గుట్టల్లో ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అనేక మంది కేసులు, గద్రన్న మీద కాల్పులు, మాలాంటి వాళ్ళు, విమలక్క, వీళ్ళందరూ జరిగినటువంటి ప్లేట్. దాన్ని క్యాచ్ చేసుకున్నటువంటి చంద్రశేఖరరావు అప్పటికి వీరన్న కొంతకాలం నడిపాడు ఆ ఎజెండా తెలంగాణ పోరాటం. జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఆ వేదికలో పాల్గొన్నారు. కోదండరామ్ సార్ లాంటి, గద్దరన్న లాంటి వాళ్ళు, విమలక్క, అనేక మంది, గురేటంకర్, అనేక మంది కవులు కళాకారులు ఉన్నారు. దీన్నంతా రాజకీయంగా క్యాచ్ చేసుకునేటువంటి ఒక క్రమంలో చంద్రశేఖరరావు అనేటువంటి ఒక పర్సన్ అడికి వచ్చి దాన్ని ఒక ఫస్ట్ అది ఉద్యమం అని, ఉద్యమ వేదిక అని, తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరినీ జమ చేసి ఒక రాజకీయంగా దాన్ని నిర్మాణం చేసుకొని వందలాది మంది కళాకారుల సాంస్కృతిక శ్రమను, 1200 మంది బిడ్డల త్యాగాలను బలిపీఠంగా తనకు ఇలా కుర్చీ అయింది. అది కుర్చీ అయిన తర్వాత రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తెలంగాణ మేము ఇచ్చినామని చెప్పుకునే కాడికి అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. ఆ 1200 మంది త్యాగాలు చూసో ఇక్కడ జరిగే బలిదానాలు, పోరాటాల ఫలితం మా తల్లి సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చింది. సోనియా గాంధీ, ఆ తల్లి అన్నారు, సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చింది. ఇచ్చినందుకు కృతజ్ఞతగా అనేక మంది సంతోషపడ్డాం. ఓకే, రాష్ట్రం ఇచ్చారని చెప్పి వచ్చిన రాష్ట్రంలో ఆడికి పోయి కాలు మొక్కాడు, తల్లి దేవత అన్నాడు, ఇక్కడికి వచ్చి దయ్యమని తిట్టాడు. చిన్నగా 16 సంవత్సరాలు దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ప్రచారం చేస్తే మాలాంటి ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాళ్ళందరూ సపోర్ట్ చేసిన అమ్మ మావాడు ఆయన ముఖ్యమంత్రి కాడట, దళితుని చేస్తాడట, అంటే ఎంత ప్రేమ ఉందిరా దళిత సమాజం మీద అని చెప్పి సీఎం అయిపోతారు. సోమన్న కాకపోయినా ఇంకో ఎల్లన్నో మల్లన్నో అవుతాడు కదా. సోమన్న అవుతాడని నేను కలలు కానీ మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు నాకు. కానీ ఈ జాతుల నుంచి అంటే అట్టడు కులాల నుంచి ఎవరో ఒకరు ఒక ప్రాతినిధ్యం ఉంటుంది కదా అనేది కలలు కన్నటువంటి వాళ్ళు నేను ఉంటాను బరాబర్. అది రాలేదు కనుక సీమాంధ్ర పాలనకు తెలంగాణ పాలకులకు ఈనాడు జరుగుతున్నటువంటి పరిస్థితికి రాష్ట్రంలో ఏమీ తేడా లేదు. కేవలం ఒక్క తేడా, దాన్ని ఏమంటారు, లోగో మారింది, స్టేట్ లోగో మారింది. చార్మినార్, కిలా వరంగల్ ఆ సింబల్ ఇవి వచ్చి చేరినాయి. తెలంగాణ స్టేట్ అనేటువంటి ఒక ముద్ర లోగో మారారు తప్ప
పాలనలో ఎలాంటి తేడా అనేటువంటి పరిస్థితి లేదు. అంతకంటే రెట్టింపుగా నిర్బంధం పెరిగింది తెలంగాణలో. సీమాంధ్ర పాలకులు ఉన్న పరిస్థితులనన్నా ఇంత నిర్బంధం లేనటువంటి పరిస్థితి, స్వేచ్ఛగా మాట్లాడుకునేది. ఉమ్మడి రాష్ట్రం, ఇన్ని జిల్లాల ప్రజలు కాడికి వచ్చి ధర్నాలు రాస్తారోకలతో దద్దరిలేదు ఇందిరా పార్కులు. ఇలా మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు. అవి ఎత్తేసి ఔటర్ రింగ్ రోడ్ కాడ పెట్టుకో, గెట్ అవుట్ అని ఇలా కొట్టండి ఒక్క దెబ్బకి వచ్చేసి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికీ భూములు, 1000 కోట్ల భూములు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, దళితులు 3 ఎకరాల భూమి వస్తే తెలంగాణ వస్తే మాకు వస్తాను ఏ దళితులు ఆశపడలేదు. ఏ దళితులు మాకు నీళ్లు కావాలి, తాగుతానికి నీళ్ళు వస్తే తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి అని ఓడనలే. నీళ్ళు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో, నల్లా ఉంది ప్రతి కనెక్షన్కు. ఇలా పెట్టేటువంటి పథకాలు కానీ చేస్తున్న పద్ధతులు గుత్తికోయలు మనోళ్ళు కాదు. మరి సీమాంధ్ర దోపిడీదారులందరూ మనోళ్ళ. వాళ్ళు అడవిలో బతుండాడు, నీ అధికారం అడగలే, నీ సీట్ అడగలేవాడు, వాడిని కష్టం చేసుకున్నాడు, బతున్నాడు అక్కడ. వాడికి కింద గుంటో వంటో పోడో గీడో చేసుకొని బతున్నాడు అక్కడ. వాళ్ళ లాఠీ చార్జ్. నక్సలిజమే నా ఎజెండా అంటావు, వరంగల్కి తీసుకుపోయి విద్యార్థులను తీసుకుపోయి చంపేస్తావు. కాను దొరకొచ్చు, అరెస్ట్ చేసి చట్టాలు ఉన్నాయి శిక్షించడానికి, కోర్టులు ఉన్నాయి, కానీ ఎన్కౌంటర్ చేసి చంపేశాను. ఇట్లా ప్రతి ఒక్క విషయం తెలంగాణ ఒక బ్రతుకమ్మకు అంబాసిడర్గా ఒక బిడ్డ, చెరువులు ఉద్ధరిస్తానికి తట్టడి మత్తెట్టు పోసినోడు, చెర్లను మొత్తం మేమే బాగు చేసినాం. మరి చెర్లు కట్టించిన మహానుభావులను ఏమని కీర్తించాలను తెలంగాణలో? ఆ చెర్లే తోపిచ్చి వ్యవసాయ నాగరికతకు తెలంగాణకు పునాదులు వేసినటువంటి వాళ్ళను ఏ చరిత్రలో రాయాలి? మరి తట్టడి మట్టి పోసి తెలంగాణకు మొత్తం మేము ఉద్ధరించడం చెప్పి చెప్తున్నటువంటి చరిత్ర. ఇవన్నీ చూస్తుంటే కూడా ఏం మారింది, డెవలప్ అనేది ఏంటిది, మారింది ఏంటిది అంటున్నా. ఏం మారలేదు. వాళ్ళన్నా భయానికో భక్తికో పనిచేశారు. సీమాంధ్ర పాలకులన్నా భయానికో భక్తికో ఏమన్నంటే తెలంగాణ అంటారు, లొల్లి పెడతారు, సమస్యలు అయితే అని చెప్పి కొంత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ అంతకుముందు ఉన్నప్పుడు కొంత వాతావరణం నడిచేటువంటి పరిస్థితి ఉండే. డెమోక్రసీ కనీసం ఓహో మాట్లాడుకోవచ్చు. కానీ ఇవాళ ఏది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటువంటి భాష. కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు యాత్రలు చేస్తే లంగల యాత్ర, అమరుల యాత్ర అనొచ్చా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ త్యాగాలు లేనిదే నువ్వు ముఖ్యమంత్రి సీట్ ఎక్కేవా? ప్రజలు ఇచ్చారు అధికారం అన్నావు. 18 సంవత్సరాలుగా ప్రజలను ఊగిసలాడి రెచ్చగొట్టేటువంటి వాతావరణంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్ తోటి తెలంగాణ నేనే తెచ్చిన అనేటువంటి ఒక ముద్రతోటి ఇవాళ చంద్రశేఖరరావు గారు రావచ్చు.